బిడ్డకు మంచి చెప్పాలన్నదే ఏ తండ్రి తాపత్రయమైనా. ఆ ప్రయత్నంలో పురాణాలు ఉటంకిస్తాడు, నీతి కథలు చెబుతాడు, ఇరుగుపొరుగు జీవితాలు ఉదాహరణగా చూపుతాడు, తన అనుభవాలను వివరిస్తాడు. కొన్నిసార్లు అలతి పదాలతో, కొన్నిసార్లు కఠిన వాక్యాలతో, కొన్నిసార్లు మార్మికంగా సన్మార్గాన్ని బోధిస్తాడు. అరుదుగా ఏ ఆత్మీయులతోనో తన మనసులోని మాట చెప్పిస్తాడు. పరమాత్మ ప్రయత్నము అలాంటిదే. భగవద్గీత, అనుగీత, ఉద్భవగీత, జాబలి గీత, బ్రహ్మగీత, అష్టావక్ర గీత, ఇలా అనేకానేక మార్గాల్లో మనిషికి మార్గదర్శనం చేశాడు. తస్మాత్ ధర్మమయీ గీత సర్వజ్ఞాన ప్రయోజిక సర్వశాస్త్ర సారభూత విశుద్ధాన విశిష్యతే. గీత ధర్మసారం, జ్ఞానహారం, సకల శాస్త్రాల సమాహారం. చరాచర జగత్తు, సువిశాల ఆకాశం, అనంత సముద్రం, పచ్చని అడవి, దట్టమైన మేఘాలు, చల్లని చినుకులు, సూర్యచంద్రులు, నక్షత్రాలు. సృష్టే ఇంత గొప్పగా ఉన్నప్పుడు సృష్టికర్త ఇంకెంత గొప్పవాడై ఉండాలి? ఇంతకీ అతను సాకారుడా, నిరాకారుడా, సగుణుడా, నిర్గుణుడా? అన్వేషి మస్తిష్కంలో లోతైన అంతర్మథనం. సత్యాన్వేషణ దిశగా భారతీయుడు ప్రయాణమే వేదాలు, ఉపనిషత్తులు, తరాల తాత్విక చింతన, చిక్కటి సారమే భగవద్గీత. గీతా సాహిత్యం ఓ వినూత్న ప్రక్రియ, ప్రశ్నోత్తరాల పరంపర. మొత్తంగా 2 పాత్రలే. జ్ఞాని, జిజ్ఞాసి. లోతైన రచనే అయినా బరువైన పుస్తకం కాదు. భక్తితో చదువుకోవచ్చు, శ్రావ్యంగా పాడుకోవచ్చు, ఇష్టంగా మననం చేసుకోవచ్చు. అందుకే భగవద్గీత ఆస్తికుల ఆధ్యాత్మిక దిక్సూచిగా మారింది. ఏ సందేహం కలిగినా నివృత్తి కోసం గీతా గ్రంథాన్ని తెరుస్తారు. ఏ కష్టం వచ్చినా ఊరడింపు కోసం గీతా స్తోత్రం పఠిస్తారు. పరమాత్మ ప్రత్యక్ష బోధనలుగా కొన్ని, పరోక్ష ప్రేరణలుగా కొన్ని, అనేక గీతలు ప్రచారంలో ఉన్నాయి. దీని గాఢత దానిదే. భగవద్గీత సాక్షాత్ భగవాను వాచ. అటు సైన్యం, ఇటు సైన్యం, మధ్యలో నిలువెత్తు దైన్యంలా అర్జునుడు. అలా అని అతనేం పిరికివాడు కాదు. అనేక యుద్ధాల్లో ఆరితేరినవాడు. శివుని విల్లు గెలిచిన మొనగాడు. కాని ఆ క్షణంలో మోహం ఆవహించింది, బంధుప్రీతి నెత్తికెక్కింది, చిత్త భ్రమణం ముంచేసింది. గీత పరిభాషలో ఇది క్లైబ్యం. ఆ సమరభీతిని పోగొట్టడానికి పరమాత్మ గీతను ఉపదేశించాడు. జీవన సంగ్రామంలో నిలువలేక, గెలువలేక, వెన్ను చూపి పారిపోలేక తర్జన భర్జన పడే పామురులకు పార్థుడు ప్రతినిధి. భగవద్గీత 18 అధ్యాయాల వికాస గ్రంథం. ప్రతి శ్లోకం ఓ అక్షర క్షౌహిణి. గీత ఎప్పుడూ అడవులకు పారిపోమ్మని చెప్పదు. సమాజంలోని క్రూర మృగాల మధ్య ఒడుపుగా జీవించడం ఎలాగో నేర్పుతుంది. గీత సమాజంలోని క్రూర మృగాల మధ్య ఒడుపుగా జీవించడం ఎలాగో నేర్పుతుంది. ఓటమితో రాజీపడమని సలహా ఇవ్వదు. ఎదురొడ్డి పోరాడమంటుంది. అయితే ఫలాపేక్షను పక్కన పెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను నిర్వర్తించమంటుంది. కర్మయోగివి కమ్మంటుంది. జయాపజయాలకు అతీతమైన స్థిర చిత్తాన్ని సాధించమంటుంది. స్థిత ప్రజ్ఞత పెంచుకోమంటుంది. భగవద్గీత దేవుడి గదిలో పెట్టుకోవాల్సిన గ్రంథం కాదు. మదిలో ప్రతిష్ఠించుకోవాల్సిన రచన. పూజకు పరిమితం చేయకూడదు. ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. చచ్చిన వారి ముందు వినిపించడం కాదు, చేవ చచ్చిన వారి చెవుల్లో మారు మ్రోగించాలి. గీత వ్యక్తి ధర్మాన్ని, రాజధర్మాన్ని, సమాజ ధర్మాన్ని అనుసంధానిస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ కృష్ణుడిలోని విజ్ఞత, అర్జునుడిలోని నైపుణ్యం కలగలిస్తే విజయాలు సిద్ధిస్తాయి, విలువలు వర్ధిల్లుతాయి, సంపదలు సమకూరుతాయి. ఆ నేల ధర్మక్షేత్రమే అవుతుంది. ఇది ఈనాడు అనుబంధ సంచిక నుంచి గ్రహించబడినది. వ్రాసి ప్రచురించిన వారికి సర్వదా కృతజ్ఞతలు.